వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన. మధురానగర్ దగ్గర చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం. బీజేపీలో చేరిన క్రికెటర్ రవీంద్ర జడేజా సభ్యుడిగా చేరినట్లు ఫోటోను పోస్ట్ చేసిన భార్య రివాబా. నిజామాబాద్లో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి షబ్బీర్ అలీ శంకుస్థాపన. ఒలింపిక్ స్థాయిలో శిక్షణ ఇచ్చిన ఘనత నిజామాబాద్కు ఉందని వెల్లడి. వరద బాధితులకు ఈ రోజు నుంచి నిత్యావసరాల కిట్ల పంపిణీ. నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో విరామం లేకుండా పర్యటిస్తున్న చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లోని బాధితులను పరామర్శిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అయితే మధురానగర్ రైల్వే ట్రాక్ వద్ద సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా పెద్ద ప్రమాదం తప్పింది. వరద పరిస్థితిని చూసేందుకు రైల్వే ట్రాక్ దాటారు సీఎం చంద్రబాబు. అయితే చంద్రబాబు రైల్వే ట్రాక్ వద్ద ఉండగానే రైలు వచ్చేసింది. ఇక రైలును చూసి భద్రతా సిబ్బంది అప్రమత్తం కాగా రైల్వే ట్రాక్ అవతలి పక్కకు వెళ్లిపోయారు సీఎం చంద్రబాబు. రైలుకు మధ్య ఉన్న చిన్నపాటి గ్యాప్లోనే ఉండిపోయారు ముఖ్యమంత్రి. ఇక రైలు వెళ్లిన అనంతరం బయటకు వచ్చారు సీఎం చంద్రబాబు. మరోవైపు రైలు వెళ్లిపోయిన అనంతరం తన పర్యటనను కొనసాగించారు సీఎం చంద్రబాబు. క్రికెటర్ రవీంద్ర జడేజా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినట్టుగా సెప్టెంబర్ 2న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన ఫోటోని రవీంద్ర జడేజా భార్య బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా పంచుకున్నారు. రవీంద్ర జడేజా బీజేపీలో చేరినట్లు ఆమె ఫోటోను పోస్ట్ చేశారు. మెంబర్షిప్ డ్రైవ్ను ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. ఆయన సెప్టెంబర్ 2న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని సభ్యునిగా చేర్చుకున్నారు. రివాబా 2019లో బీజేపీలో చేరారు. ఆమె 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్నగర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆమె ఆప్ అభ్యర్థి కర్షన్ భాయ్ కర్మూర్ని ఓడించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో 8 ట్రాకులతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. ఒలింపిక్ స్థాయిలో శిక్షణ ఇచ్చిన ఘనత నిజామాబాద్కు ఉందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. అరకొర సదుపాయాలతో జిల్లా క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారని వెల్లడించారు. ఒలింపిక్ స్థాయి ప్రమాణాలతో క్రీడా అకాడమీ ఏర్పాటు చేసుకుందామని ఆయన స్పష్టం చేశారు. హకీంపేటలో 200 ఎకరాల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని షబ్బీర్ అలీ తెలిపారు. గత ప్రభుత్వం క్రీడా మైదానాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టిందని ఆయన విమర్శించారు. వరద బాధితులకు ఈ రోజు నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మొదటి రోజు 50,000 కుటుంబాలకు కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, లీటర్ వంట నూనెతో కూడిన కిట్ను బాధితులకు అందజేస్తున్నట్లు చెప్పారు. గురువారం నుంచి వరద ప్రాంతాల్లో సబ్సిడీ ధరలపై కూరగాయల విక్రయాలు మొదలయ్యాయన్నారు. 2 లక్షల కుటుంబాలకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ ఫోకస్ మిషన్ ద్వారా సరుకుల పంపిణీ జరుగుతుందన్నారు. రేషన్ కార్డులు లేని వారికి ఆధార్ కార్డు ద్వారా లేదా బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. గ్యాస్ కంపెనీలు కూడా సర్వీస్ చేసేందుకు ముందుకు వచ్చాయని, ముప్పు ప్రాంతాల్లో 12 సర్వీస్ కేంద్రాలు ఏర్పాట్లు చేస్తారని వెల్లడించారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.